అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల మధ్య, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడడానికి ఏ రకమైన ఉద్యమం చేయాలి, ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి మనం అంతా కూడా ఈరోజు సన్నద్ధమైనాం. ఎందుకంటే ప్రజల తరపున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రజల తరపున ప్రజలకు దగ్గర కావాల్సిన సమయం వచ్చింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రజలకు మనం ఇవ్వాలి. ప్రతి అడుగులోనూ వ్యతిరేకతే. ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు. సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, డోర్ డెలివరీ కానీ, గవర్నెన్స్ కానీ బాధుడే బాధుడు. కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది. ఇంకా మొదటి డోసే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో. నవంబర్ నెల బిల్లు, డిసెంబర్ నెల బిల్లు, ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది. కనీసం 300 రూపాయలు పైన రేట్లు పెరిగినాయి. అది ఈ నెలే. రేపు నెల మరో 9,000 కోట్లు వేస్తున్నాడు. ఆ 9,000 కోట్ల భారం కూడా రేపు నెల బిల్లులో ఇంకా కనిపిస్తుంది. అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితిలోకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి. ఒకవైపున బాధుడే బాధుడు. రోడ్ల మీద ట్యాక్స్ అట. ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే, రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేసే కార్యక్రమం నేషనల్ హైవేస్ మీద మనం అంతో ఇంతో చూసినాం. కానీ గ్రామీణ రోడ్ల మీద కూడా రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేసే బాధుడే బాధుడు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడతా ఉన్నారు. ఆశ్చర్యం నిజంగా ఏమిటంటే, ఆయన హయాంలో మన హయాంలో రెండు తేడా చూస్తే, రోడ్ల మీద మనం ఖర్చు పెట్టింది 43,000 కోట్ల చిల్లర అయితే ఆయన హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్ల చిల్లర మాత్రమే. అక్కడ కూడా మనమే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ కూడా అక్కడ కూడా మనమే ఎక్కువ ఖర్చు పెట్టాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద సృష్టి అని అంటే దాని అర్థం బాధుడే బాధుడు. ఇది చంద్రబాబు నాయుడు హయాంలో డెఫినిషన్ సంపద సృష్టికి సంబంధించి.